వాస్తవానికి 2004లో పార్టీగా అవతరించినటువంటి మావోయిస్ట్ పార్టీ. సో ఆనాడు 42 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉంటే, ఇప్పుడు గనక చూసుకుంటే గనక కొంతమంది వయోభారంతో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కావచ్చు, కొంతమంది అరెస్టులు కావచ్చు, మరోవైపు లొంగుబాట్లు కావచ్చు, మరోవైపు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కావచ్చు, ఏదేమైనా కావచ్చు. సుమారుగా 6 నుంచి 7 పడిపోయారు. సుమారుగా కీలకమైనటువంటి నేతలు కేవలం 6 అంటే 6, 7 అంతే, ఇంకా అంతకు మించి పెద్దగా ఎవరు లేరు. సో ఇటు మావోయిస్ట్ పార్టీకి ఇచ్చినటువంటి డెడ్ లైన్ కూడా సమీపిస్తోంది. కేంద్రం పెట్టినటువంటి డెడ్ లైన్. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా నిజంగా వార్న్ చేశారు ఖచ్చితంగా ఏడాది క్రితం. సో ఆ ఏడాదికి మనకి ఇంకా టైం దగ్గర పడింది. ఆయన పెట్టిన టైం సుమారుగా ఇంకా 2 months మాత్రమే ఉందని అనుకోవాలి, 2.5 months. సో మార్చి 31 కల్లా మేము క్లోజ్ చేసేస్తాం, నక్సల్స్ రహిత భారత సమాజాన్ని తీసుకురావడమే కేంద్రంలో ఉన్నటువంటి తమ బీజేపీ ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా ఆయన ఉద్ఘాటించినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే అనుకున్న లక్ష్యానికి కేంద్రం దగ్గరలో ఉందా? నిజంగా కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలను నమ్ముకుని నిజంగా బతికిడుస్తున్నటువంటి మావోయిస్టులు నిజంగా నేలకొరగడం, నిజంగా మావోయిజం అంతానికి ఇది దగ్గర కాబోతుందా అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా ఏ రోజుగా రోజు లొంగుబాట్లు, కుంగుబాట్లు, అరెస్టులు, ఎన్కౌంటర్లు, మరణాలు ఇవన్నీ కలిపి నిజంగా మావోయిజం నిజంగా కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇది నిజంగా ఒక భారీ దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టు సభ్యులు, మామూలు మావోయిస్టులు కాదు, వీళ్ళంతా కూడా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళానికి చెందినటువంటి, మరి ముఖ్యంగా బార్సీ దేవా ఏదైతే తెలంగాణలో పట్టుబడ్డాడో ఈ యొక్క బార్సీ దేవా టీమ్గా తెలుస్తోంది. సో 26 మంది ఒకే టీం అంతా కూడా ఇప్పుడు అరెస్ట్ అవ్వడం నిజంగా అంటే లొంగుబాటుకు గురయ్యారని చెప్తున్నారు. వాట్ ఎవర్ ఏదేమైనా సరే ఇప్పుడు లొంగుబాటు కావచ్చు, అరెస్ట్ కావచ్చు, ఇది నిజంగా మావోయిస్ట్ పార్టీకి అతిపెద్ద దెబ్బగా నిజంగా మాజీ మావోయిస్టులు అలాగే ఈ యొక్క పౌర హక్కుల సంఘాలు అయితే నిజంగా ఇది ఒక మావోయిస్ట్ పార్టీకి ఇది ఒక కోలుకోలేని దెబ్బగా వాళ్ళంతా కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, ఖచ్చితంగా ఇది నిజంగా కోలుకోలేని దెబ్బే అని అంటున్నారు చాలామంది. ఛత్తీస్గఢ్లో 26 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఇప్పుడు నిజంగా సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట లొంగిపోయారు వీరంతా కూడా. వీరిలో 7 మహిళలు సైతం ఉన్నారు. లొంగిపోయినటువంటి మావోయిస్టులపై సుమారుగా 65 లక్షల రివార్డు ఉన్నట్లుగా సాక్షాత్తు ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. వీరందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. సో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇప్పటికైనా మిగిలిన మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలంటూ కూడా సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ అభ్యర్థించడం కాదు, నిజంగా ఒక వార్న్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2025 స్టార్టింగ్ టైంలోనే ఎస్, వచ్చే ఏడాది మార్చి 31 కల్లా అంటే 2026 మార్చి 31 కల్లా అంటే ఈ ఏడాది మార్చి 31 కల్లా నక్సల్స్ రహిత భారత సమాజాన్ని మేము తీసుకొస్తామంటూ కూడా ప్రతినబూనినటువంటి ఈ యొక్క కేంద్ర మంత్రి అమిత్ షా మాటలు ఇంకా అంతా ఇప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే టైం కూడా దగ్గర పడింది. మార్చి 31, ఇప్పుడు ఆల్రెడీ జనవరి నెల కొనసాగుతోంది. సో ఇంకా టైం దగ్గర పడుతోంది. ఎక్కడికక్కడ మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం అయితే షురువుగా కొనసాగుతోంది. ఎస్, ఖచ్చితంగా మాడ్వి హిడ్మా అతని భార్య రాజేతో పాటు ఇలాగ చాలామంది, ఫస్ట్ నంబాల కేశవరావు 2025 మే 21న నంబాల కేశవరావు ఈ యొక్క ఎదురు కాల్పుల్లో చనిపోయినటువంటి సందర్భం. అలాగే చాలామంది ముప్పాళ్ళ లక్ష్మణరావు కావచ్చు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క జవాన్ల తోటాలకు బలైపోయినటువంటి సందర్భం మనం చూసాం. సో ఏదైతే కేంద్ర కమిటీ సభ్యులు 2004లో మావోయిస్ట్ పార్టీగా అవతరించినప్పుడు సుమారుగా అప్పుడు 42 మంది ఈ యొక్క కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. సో ఇప్పుడు ఆ సభ్యుల సంఖ్య క్రమేణా ఇప్పుడు తగ్గిపోయి సుమారుగా 6, 7 పడిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు మాడ్వి హిడ్మా లాంటి గెరిల్లా యుద్ధ తంత్రంలో నిపుణులైనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేల కొరిగినటువంటి సందర్భం. హిడ్మా శిష్యుడిగా ఉన్నటువంటి బార్సీ దేవా కూడా తెలంగాణ పోలీసులకు పట్టుబడటం, ఆ తర్వాత PLGA బెటాలియన్
టీమ్గా చెప్పుకుంటున్నటువంటి చాలామంది సభ్యులు ఈరోజు 26 మంది సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ముందు లొంగిపోవడం అనేది ఇప్పుడు నిజంగా మావోయిస్ట్ పార్టీకి ఒక అతిపెద్ద దెబ్బ అని అంటున్నారు చాలామంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే మా ప్రతినిధి రవినాయక్ని అడిగి తెలుసుకుందాం. రవినాయక్, చెప్పండి. మొత్తం సుమారుగా 26 మంది పిఎల్జిఏ టీమ్గా తెలుస్తోంది. సో వీళ్ళంతా కూడా బర్సీదేవ టీమ్గా చెప్పుకోవచ్చా? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? ఎస్ రాధాకృష్ణ, ఎస్పీ చవాన్ వద్ద కొంతమంది లొంగిపోయిన పరిస్థితి. ఆ లొంగిపోయిన దాంట్లో పిఎల్జిఏ బెటాలియన్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా బల్షి దేవాకు సంబంధించిన బెటాలియన్ లో పనిచేశారని ఒక ప్రచారం అయితే ఉంది. అయితే మనం ఒకసారి పూర్తి వివరాలు కనుక చూసినట్టుగైతే వరుసగా కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి. ఆపరేషన్ లో ఒత్తిడి పెరిగిన కారణంగానే వరుసగా మావోయిస్టు పార్టీ నష్టపోతూ వచ్చింది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఏదైతే సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ వద్ద 26 మంది పిఎల్జిఏ బటాలియన్ కు సంబంధించిన వారు లొంగిపోయిన వారు ఉన్నారు. ఆ లొంగిపోయిన దాంట్లో ముఖ్య నాయకులు ఉన్నట్టు తెలిసింది. ఆ ముఖ్యమైన దాంట్లో కొంత టెక్నికల్ టీమ్ తో పాటు పిఎల్జిఏలో పట్టున్న వ్యక్తులు ఉన్నట్టు కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే దీంట్లో 26 మందిపై 64 లక్షల రివార్డు కూడా ఉన్నట్టు తెలిసిన పరిస్థితి. అయితే ఈ బెటాలియన్ కు సంబంధించి పిఎల్జిఏ నంబర్ 1 బెటాలియన్ కు సంబంధించి కమాండర్ బల్షి దేవా తెలంగాణలో సరెండర్ అయిన విషయం తెలిసిందే. తెలంగాణలో తను పలు మీడియా ఛానళ్లతో కూడా మాట్లాడుతూ కొన్ని కీలకమైన అంశాలు కూడా చెప్పిన పరిస్థితి. చెబుతూ అందరు కూడా లొంగిపోవాలనే కోణంలో కొంత మాట్లాడారు. కేంద్ర కమిటీ కొంత విఫలం జరిగిందని, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోకనే ఇబ్బంది జరుగుతుందని చెప్పే ప్రయత్నం జరిగింది. దీంతో పాటు 26 మంది లొంగిపోయిన దాంట్లో కొంత లొంగిపోయిన వారి చేతికి భారత రాజ్యాంగాన్ని ఎస్పీ కిరణ్ చవాన్ ఇచ్చారు. కిరణ్ చవాన్ ఇస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా మావోయిస్టులు వెంటనే జనజీవన స్రవంతిలో కలవాలి, జనజీవన స్రవంతిలో కలవడిచి ప్రజాస్వామిక పద్ధతిలో ముందుకు నడవాలి అని ఎస్పీ కిరణ్ చవాన్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక సుక్మా జిల్లాలే కాదు, కాంకేర్ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, ఇట్లా మాలోని 6 జిల్లాల్లో వరుస ఎన్కౌంటర్లతో పాటు ఎక్కడో దగ్గర నేరుగా క్యాలెండర్ కార్యక్రమం జనజీవన స్రవంతిలో మావోయిస్టులు కలవడం అనేది కూడా పెద్ద సంఖ్యలో జరుగుతుంది. అయితే ఇప్పటికే దాదాపుగా 1500 నుంచి 2000 మంది జనజీవన స్రవంతిలో కలిసినట్టు కొంత ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి. కొంతమంది ముఖ్య నాయకులు కూడా గతంలో జనజీవన స్రవంతిలో కలిసిన విషయం తెలిసిందే. అందులో ముఖ్యమైన నాయకుల్లో వాసుదేవరావు అలియాజ్ ఆశన్న, సతీష్ తో పాటు మల్లోజుల వేణుగోపాల్ తో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు కలిసిన విషయం తెలిసిందే. ఈ విధంగా ఇంకా ఆపరేషన్ పొగార్ సంబంధించిన అంశంలో మావోయిస్టులు పెద్ద స్థాయిలో నష్టపోయారు. నష్టపోవడమే కాక వరుసగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. రాధాకృష్ణ, మరొక వైపు ఇక్కడ బార్సీదేవ నిజంగా లొంగుబాటుకు గురయ్యాడని మనం అంటుంటే, లేదు నన్ను అంటే నేను తప్పించుకునే క్రమంలో ఈ యొక్క కరీంనగర్ దగ్గర నన్ను అరెస్ట్ చేశారనేది అతని వాదనగా తెలుస్తోంది ఆఫ్టర్ ప్రెస్ మీట్. సో అంటే మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బార్సీదేవ చెప్పినట్లుగా. సో వాస్తవానికి 1.5 రోజుల నుంచి కూడా కరీంనగర్లో అతను ఉన్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో అంటే ఒక ప్రధానమైనటువంటి టీమ్స్ అన్నీ కూడా తెలంగాణకు వలస వచ్చేసాయి అంటారా? సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ జల్లెడ పడుతున్నటువంటి సందర్భం, కొంతమంది కేంద్ర కమిటీ సభ్యుల కోసం ఇప్పుడు ప్రతి చోట అనువనువు జల్లెడ పడుతున్నటువంటి సందర్భం. సో ఖచ్చితంగా తెలంగాణకు వలస వచ్చేసారా చాలామంది అని అనుకుంటే ఏమంటారు? దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? రాధాకృష్ణ, వచ్చారా వెళ్ళిండ్రు అనే దాని మీద మనం పక్కాగా చెప్పలేము. కానీ మావోయిస్టు పార్టీలో ముఖ్య నాయకులైనటువంటి బల్సిదేవ పిఎల్జిఏ బటాలియన్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఈ ఇన్ఛార్జ్ గా ఉన్న ఎవరైతే బల్సిదేవతో పాటు మరికొంతమంది అక్కడి నుండి పార్టీ గైడ్ లైన్స్ ప్రకారం, అంటే తను బల్సిదేవ మీడియాతో మాట్లాడిన విషయాలు మనం గమనిస్తే, ఆ మీడియాతో మాట్లాడిన కొన్ని అంశాల్లో ఆయన కీలకమైన అంశాలు మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను పార్టీ
ఇన్స్ట్రక్షన్స్ మేరకు అంటే పార్టీ చెప్పడంతో నేను వేరే దగ్గరికి వెళ్తున్న తరుణంలో బొలేరో వాహనంతో పాటు 2 బొలేరో వాహనాలలో వెళ్తున్న తరుణంలో నాతో పాటు మరికొంతమందిని అంటే 17 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాతనే నేను వాస్తవిక పరిస్థితులను గ్రహించాను. ఇప్పుడున్న పరిస్థితిలో కగార్ దమనకాండ రోజు కగారుకు సంబంధించిన ఆపరేషన్ రోజు పెరుగుతుంది కాబట్టి అందుకనే నేను వెంటనే ఆ సలండర్ జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటున్నాను. దీనికి ప్రధాన కారణం అంటే నేను లొంగిపోలేదు, నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరమే నేను లొంగిపోవాల్సి వచ్చింది. లొంగిపోయిన విషయం జనజీవన స్రవంతిలో నా ఇష్టపూర్వకంగానే కలిసిపోయాను. అయితే దానికంటే ముందు నన్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారని ముఖ్యంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి సంబంధించిన అంశాలు నేనేది మాట్లాడలేను. కానీ కేంద్ర కమిటీ కొంత నిర్లక్ష్యం అంటే నిర్లక్ష్యం మీన్స్ కొంత మేరకు సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే నష్టం జరిగిందని అయితే బల్సి దేవా చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. ఓవరాల్ గా భారతదేశ వ్యాప్తంగా మావోయిస్టుల సంఖ్య రోజుకు తగ్గుతుందని నేరుగా ఎన్ఐఏ రికార్డ్స్ చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ముఖ్యులు ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకుల గురించి ఇప్పటికే పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు ఫోర్స్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా అందరు జనజీవన స్రవంతిలో కలవండి, మీకు రెడ్ కార్పెట్ పరుస్తామని డీజీపీలు తెలుగు రాష్ట్రాల డీజీపీలతో పాటు అటు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం డీజీపీ కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. డిఐజీ సుందర్ రాజన్ కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా అంశం మావోయిస్టులకు సంబంధించిన అంశంలో కొంత ఇంకా ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉంటాయని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆపరేషన్ కగార్కు సంబంధించిన సమయం దగ్గర పడ్డ కొద్దీ ఆ ఒత్తిడి తీవ్రత పెరుగుతున్నట్టయితే మనం చెప్పుకోవచ్చు. రాధాకృష్ణ, మరొక వైపు తెలంగాణలో కేవలం ఇంకా 17 మంది లొంగుబాటుకు కానీ అరెస్ట్ కానీ చేసేస్తే ఇంక మొత్తం ఇక్కడ నక్సల్స్ రహిత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోతుందని మొన్న బర్సీదేవ ప్రెస్ మీట్ బర్సీదేవన్ మీడియా ముందు ప్రవేశపెట్టిన రోజే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం. అంటే ఓవరాల్గా ఎంతమంది కీలక నేతలు ఉండొచ్చు ఇంకా అంటే దాదాపుగా 2004లో మావోయిస్ట్ పార్టీగా అవతరించినప్పుడు ఆ రోజు 42 మంది కేంద్ర కమిటీ సభ్యులు అన్నారు. సో అరెస్టులు కుంగుబాట్లు లొంగుబాట్లు ఇవన్నీ వెరసి నేడు గనక చూసుకుంటే గనక నిజంగా పలుచబడిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. బర్సీదేవ లాంటి వాళ్ళు కూడా నేడు అరెస్ట్ అయినటువంటి సందర్భం, జనజీవన స్రవంతిలో కలిసిపోయినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో ఇంకెంతమంది కీలక నేతలు ఉన్నారని పోలీసుల జవాన్ల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది అడవుల్లో. డే 1 నుంచి డీజీపీ శివధర్ రెడ్డి ఒకే ఒక విషయం చెప్తున్నారు, జనజీవన స్రవంతిలో కలవండి, మీకు మేము స్వాగతం పలుకుతున్నాం, ప్రభుత్వం తరపున ఎటువంటి హాని ఉండదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మీరందరూ రండి, గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే మీ అందరికీ మీకు సంబంధించిన కాంపెన్సేషన్ విషయంలో మళ్ళీ చెబుతున్నాను, కాంపెన్సేషన్ విషయంలో మేము మీకు ఎటువంటి హాని జరగకుండా చూసే బాధ్యత మాది అని చెబుతూనే తెలంగాణ పోలీసులు నమ్మకంగా మావోయిస్టు పార్టీ అంశంలో చాలా కట్టుబడి ఉన్నారు. ఎక్కడ కూడా ఎన్కౌంటర్స్ హింస చేయడం మాకు ఇష్టం లేదు, ప్రజాస్వామిక పద్ధతిలో అందరు లొంగిపోండి, భారత రాజ్యాంగాన్ని అనుగుణంగా రాజ్యాంగంలో ఉన్న సిస్టమ్ ప్రకారం రాజ్యాంగానికి లోబడి మీరు కూడా ప్రజల్లో ఉండి పనిచేసుకోండి, దానికి మేము స్వాగతిస్తామని చెప్పిన పరిస్థితి. చాలా మంది తెలంగాణలో గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన వాళ్ళు కీలకంగా మా నాయకులుగా కూడా ఎదిగారు. మీరు కూడా ప్రజా సంగ్రామంలో ప్రజా సంఘాలలో వచ్చి పనిచేయండి, ప్రజలతో మమేకం కాండి అని చెప్పే ప్రయత్నం. అయితే దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టుల సంఖ్య గణనీయంగా పడిపోయింది, 16కు చేరింది. దాంట్లో ముఖ్య నాయకులు ఇప్పుడు 6 నుంచి 7 మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా నేరుగా జనజీవన స్రవంతిలో కలవాలి, జనజీవన స్రవంతిలో కలిసి ప్రజలతో కలిసి ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుంది అని నేరుగా టీడీపీ చెప్పిన పరిస్థితి. వారికి ప్రభుత్వం తరఫున రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తాం, ఎటువంటి హాని జరగకుండా చూస్తాం, కావాలంటే మీడియా ద్వారా రావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధుల ద్వారా రావచ్చు, లేదంటే పోలీస్ అధికారుల ద్వారా కూడా రావచ్చు. మీకు నమ్మకం లేకుంటే ఒక సోషల్ మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేయండి, లేదంటే మాకు మెసేజ్ చేయండి అని డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టులకు పిలుపునిచ్చిన పరిస్థితి కనబడింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే వరుసగా ఇప్పుడు శివధర్ రెడ్డి డీజీపీ అయినప్పటి నుంచి గణనీయంగా సరెండర్ల సంఖ్య పెరుగుతుందని కూడా
చెప్పుకోవచ్చు. నేరుగా మాట్లాడుతూ కన్విన్స్ చేసి విషయం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థ మధ్య డీజీపీ ఒక సిస్టాన్ని క్రియేట్ చేసి, అంటే సానుకూలమైన సిస్టాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం కూడా డీజీపీ శివధర్ రెడ్డి చేస్తున్నట్టు క్లియర్ గా కనబడుతుంది. అయితే డీజీపీ శివధర్ రెడ్డి చివరిగా బల్కి దేవా మీడియా సమావేశంలో కూడా ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకొని మీరు అడవిలో మీ అమూల్యమైన ప్రాణాలను పొడగొట్టుకోకండి, నేరుగా ప్రజా జీవితంలోకి రండి, వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి, మీకు పోలీస్ తరఫున ప్రభుత్వాల తరఫున అండగా నిలబడతాం, మీకు రిహాబిలిటేషన్ కల్పిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడింది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా ఆ డీజీపీ శివధర్ రెడ్డి చాలా క్లియర్ గా కోఆర్డినేట్ చేస్తున్నట్టు క్లియర్ గా కనబడుతుంది మనకు. అంటే డీజీపీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ముఖ్య నాయకులు కూడా ముఖ్య ఆ నేతలతో పాటు పిఎల్జిఎస్ సభ్యులు కూడా సరెండర్ అవుతుంటే వారిని కూడా కోఆర్డినేట్ చేస్తూ వారికి ఆ సమన్వయం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం జరుగుతుంది. ఇటు మావోయిస్టులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థను నమ్మే ప్రయత్నం జరుగుతుందని క్లియర్ గా చెప్పొచ్చు. దీని అన్నిటికీ కారణం ఏంటంటే ఎక్కువ సంఖ్యలో సరెండర్ కావడం, అంటే జనజీవన స్రవంతిలో కలవడమే. అంతకుముందు 16 మంది, అంతకుముందు 40 మంది, ఒకసారి 160 మంది, ఇట్లా వరుసగా భద్రాద్రి కొత్తగూడెం నుంచి మొదలుకొని ఇటు హైదరాబాద్ వరకు వరుసగా కొనసాగుతున్న ఆ సరెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఇటు తెలంగాణ పోలీసులను విశ్వసిస్తున్నట్టు క్లియర్ గా కనబడుతుంది. ఇటు ప్రభుత్వం కూడా ఇంతకుముందు చెప్పిన పరిస్థితి అదే కంటిన్యూషన్ ఉందని డీజీపీ చెప్తున్నారు. అయితే సంఖ్య తగ్గింది, మీరు కూడా సరెండర్ కాండి, వట్టిగా బలిసి దేవాలంటే వాళ్ళే జనజీవన స్రవంతిలో కలిశారంటే మీరు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రాధాకృష్ణ. ఓకే రవినాయక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తానికి బర్సీ దేవా అరెస్ట్ అనంతరం నిజంగా ఒకవైపు లొంగుబాట్లు కూడా కొనసాగుతున్నాయి. పిఎల్జీ బెటాలియన్ 1 కమాండర్గా ఉన్నటువంటి బర్సీ దేవా నిజంగా తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయిన ఒక 1 వీక్ వ్యవధిలో, 4-5 రోజుల వ్యవధిలో నిజంగా